సూపర్ 6 పథకాలని రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 పథకాలను అటకెక్కించిన ప్రజలను కూటమి పార్టీలు బురిడి కొట్టించారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగ గీతా విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం మండల కమిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, కోత్తం దత్తుడు, వర్ధినీడి సుజాత, ముమ్మిడి శ్రీనివాస్, ఉలువల భూషణం, వర్ధినీడి శ్రీను, ముమ్మిడి శేఖర్, గరగా మహేశ్వరరావు, సామ రౌతు లలిత, భవానీ, గరగా వీరన్న, భవిరి శెట్టి, మాణిక్యాలరావు, భక్తుల సాయి, ఆనాల సుదర్శన్, వజ్రపు బాబీ, పెద్దింటి మసేన్ రెడ్డి, పైలా నాయుడు, కర్నీడి సత్యబాబు, బండి సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు కూడా జరుగుతాయి. ఇదంతా ఉద్దేశం సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేయడానికి కారణం ఏంటంటే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి వారి సమస్యలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడం. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇప్పటి వరకు కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. మొదటి సంవత్సరం అయితే ఒక పెన్షన్ తప్ప మిగతా ఏమీ కూడా అమలు చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సర పథకాలన్నిటి ఒక్క పెన్షన్ తప్ప అన్ని పథకాలకి కూడా ప్రజలకి బాకీ ఉంది. ఆ బాకీని కూడా తొందరలో చెల్లించాలని చెప్పి మేము ప్రజల తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇంకేమైతే హామీలు ఉన్నాయో ఇక్కడ రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వేసిన రైతు భరోసా కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ చాలామంది లబ్ధిదారులని ఇన్వాలిడ్ చేశారు. వారిని కూడా వ్యాలిడ్ చేసి వారికి కూడా పథకాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు, నిన్ననే ఉచిత బస్సు చెప్పారు. ఉచిత బస్సు చెప్పింది ఒకటి, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఒకటి, ఇప్పుడు అమల్లో జరిగే పద్ధతి ఒకటి. ఇంకా ఇది ఒక వారం 10 రోజులు జరిగితే కానీ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ బస్సు అయినా ఏ ప్రాంతమైనా వెళ్ళొచ్చని చెప్పారు. ఇప్పుడు బస్సుల్లో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇవన్నీ కూడా చెప్పేదానికి చేసేదానికి పొంతని లేకుండా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ ఏంటంటే నారుమళ్ళు వేసుకునే సీజన్ ఇది. ఇప్పటికీ మొన్నటిదాకా వర్షాలు లేకపోవటం వల్ల ప్రాజెక్టులో నీరు కూడా తక్కువగా ఉండడం వల్ల పిఠాపురం రైతులు నారుమరికి నీరు అందక ఇబ్బంది పడ్డారు. రైతులతో కోఆర్డినేట్ చేసుకుని అదేవిధంగా రైతు కమిటీలు నీటి సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుని అదేవిధంగా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఒక రకంగా ఇప్పుడు రావటం, ఈ 2 రోజుల నుంచి కొద్దిగా వర్షాలు పడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. మొన్ననే రైతుల తరపున జిల్లా స్థాయిలో కలెక్టర్ గారిని కలిసి యూరియా గురించి చెప్పడం జరిగింది. అక్కడక్కడ చెదురుమదురుగా స్టాక్ వస్తుంది తప్ప మొత్తం దగ్గర వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా దీంట్లో తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే 2 రకాలు జరుగుతాయి. ఒకటి మొత్తం దగ్గర 16,000 మండలానికి ఒక్కటికి మన నియోజకవర్గం మొత్తం మీద వేలాది ఎకరాలు నారుమళ్ళు జరుగుతుంటే కేవలం కొద్ది స్టాక్ మాత్రమే తేవడం జరుగుతుంది. దీనివల్ల ప్రైవేటు వారు ఒక పెత్తనం పెరగటం వల్ల రైతులు కూడా బస్తా దగ్గర ఒక 50 రూపాయల వరకు నష్టపోవడం జరుగుతుందని వారే విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మేము వారం క్రిందటే ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. మళ్ళీ వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఇరిగేషన్ వీళ్ళంతా కూడా మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ చేసి ఎక్కడ రైతులకి యూరియా కొరత లేకుండా చూడాలి, బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా చూడాలి, పూర్తిగా యూరియా అందించి వ్యవసాయ రంగానికి పాటుపడాలి. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా కింద ఇచ్చిన వాటిలో చాలా మందిని ఇన్వాలిడ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా అన్నది అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులకి కూడా గత సంవత్సరం 20, ఈ సంవత్సరం 20, 40,000 ఇవ్వాల్సి ఉండగా మొన్న 7,000 ఇచ్చారు. అంటే ఇంకా 33,000 రైతులకి బాకీ ఉంది. ఆ బాకీ కూడా